ఏవో గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం 13వ వచనం. వివేచన దొరకు స్థలము ఎక్కడనున్నది, నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణునున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను. సువర్ణము దాని సాటైనది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఒఫీరు బంగారమునకైనను, విలువ గల గోమేధికమునకైనను, నీలముకైనను కొనపడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుటనే ఎత్తకూడదు. జ్ఞాన సాంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్పరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయిన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, ఆయన దానిని చూచి బయలుపరచెను. దానిని స్థాపన చేసి పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.